విరాట్ చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్, నో కెమికల్స్. హాయ్, వెల్కమ్ టు మై షో. హాయ్ సార్. అంటే కొంతమంది వ్యక్తులకి కొన్ని సినిమాలకి మనం ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు సార్. మురళీమోహన్ గారు అంటే ఇండస్ట్రీలో పరిచయం అవసరం లేని మనిషి, ఒక లెజెండరీ స్థాయిలో ఉన్న వ్యక్తి. సో మీలాంటి వ్యక్తితో ఈరోజు మీ ఎదురుగా కూర్చొని మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం నిజంగా నేను చాలా ఆనందంగా, ఇది నాకు దక్కిన భాగ్యంగా భావిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్, అతడు అంటే 20 సంవత్సరాల క్రితం రిలీజ్ అయిన సినిమా, ఒక 1000కి పైగా టీవీలో టెలికాస్ట్ అయిన మూవీ. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇంతమంది, ఇది అంటే ఒక రామాయణం, ఒక మహాభారతం మనం చూస్తూనే ఉంటాం. ఎన్నిసార్లు చూసినా ఒక తన్మయత్వం, ఒక అనుభూతి వస్తూ ఉంటుంది. నేను మరీ అలాంటి ఒక దేవుడితో సమానమైన వాటి గురించి పోల్చట్లేదు, కానీ సినిమా పరంగా వచ్చేలేకే అతడు సినిమా కూడా అలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది సార్. ఆ సినిమాకి మీరు నిర్మాత. సో ఈరోజు ఆ మూవీ రిలీజ్ అవబోతుంది, ఎలా అనిపిస్తుంది సార్? చాలా సంతోషంగా ఉంది సార్. ఎందుకంటే 20 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన ఒక సంచలనం సృష్టించింది అప్పుడే. సార్, మహేష్ బాబు సినిమాల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్ కింద చాలామంది చెప్తారు ఈ సినిమా. సార్, ఎస్పెషల్లీ మహేష్ బాబు రేంజ్ పెరిగింది ఇక్కడి నుంచి. ఎగ్జాక్ట్లీ. ఇది దీని కంటిన్యూషన్ ఇమీడియట్గా అయితే అతని తర్వాత పోకిరి పడి అసలు తర్వాత పోకిరి దీనికి వచ్చే దీని సక్సెస్ దాని అడ్వాంటేజ్ ఇచ్చేది సార్. పోకిరికి. అక్కడి నుంచి అలా ఇక నెంబర్ 1లోకి వెళ్ళిపోయాడు అనుకోండి. సార్, సినిమా అప్పుడు రిలీజ్ అప్పుడు పెద్ద ఇంత ఎక్స్పెక్టేషన్స్ లేవు. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎక్స్పెక్టేషన్ ముందు లేదు. సార్, దాని మూలంగా కానీ ఇంకా ఏదైనా మూలంగా కానీ అనుకున్నంత పెద్ద హిట్ కాల, కానీ లేట్గా గుర్తించారు. సార్, టీవీస్లో రావడం మొదలుపెట్టిన తర్వాత అందరూ టీవీలో చూసి ఇంత మంచి సినిమా, కామెడీ ప్రమాణంగా ఉంది, డైలాగ్ అస్ఫుద్ధంగా ఉంది, డైరెక్షన్ బాగుంది, మహేష్ బాబు కొత్త రకంగా చేశాడు, సార్, అట్లా అన్ని పేర్లు వచ్చేసి వచ్చిన తర్వాత అసలు కంటిన్యూస్గా ప్రతి కొన్ని వారాలు అయితే శనివారాల్లో కంపల్సరిగా ఈ మూవీ పడని వారం అంటూ ఉండేది కాదు. ఉండేది కాదు, ఏదో ఒక ఛానల్లో కొడుతూ ఉండేది. చూసిన వాళ్ళు కూడా ఇదిగో ఈ బిట్టు చూడాలి, ఇదిగో ఈ కామెడీ సీన్ చూడాలి, లేకపోతే ఈ యాక్షన్ సీన్ చూడాలి. యాక్షన్ కూడా మేము చాలా ఎక్కువ ఖర్చు పెట్టాము సినిమా. క్లైమాక్స్ ఫైట్కి అయితే ఆ రోజుల్లో 28 రోజులు తీశారు సార్. ఒక్క ఫైట్. దానికోసం సెట్ వేసాం, అంటే ఒక పాడుపడిపోయిన చర్చి లాంటిది. అప్పటికి 3D టెక్నాలజీతో ఆ ఫైట్ షూట్ చేయడం నాకు తెలిసి అదే అదే ఫస్ట్ టైం సార్. అది ఫస్ట్ మాస్టర్ ఉండి డైరెక్టర్ గారు అడగనే కానీ, కెమెరా పెన్ అడిగింది కానీ, ఎవరైనా సరే అందరు కలిసి అడిగిన దాని మీద దేనికైనా సరే బ్రహ్మాండంగా చేయండి సార్ అని చెప్పి మేము కూడా ఖర్చు గురించి ఆలోచించాం సార్. దాని మూలంగా యూకే నుంచి బ్రహ్మాండమైన కెమెరాస్ తెప్పించారు, దానికి సెట్ వేసాము. చాలా చూసిన వాళ్ళందరూ మాత్రం ఇది ఫైట్ వరకు ఇంగ్లీష్ పిక్చర్ లాగా ఉందండి, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉంది అని చెప్పి మెచ్చుకోవడం జరిగింది. సార్, మామూలుగా మురళీమోహన్ గారి కెరీర్ విషయం మీరు ఎప్పుడైనా సరే మీ ప్రయాణం గురించి, మీ ప్రస్థానం గురించి మాట్లాడేటప్పుడు అదేదో సరదాగా అలా జరిగిపోయింది, సరదాగా సినిమాల్లోకి వచ్చేసాను, సరదాగా బిజినెస్లోకి వచ్చేసాను ఇలా చెప్తూ ఉంటారు. బట్ రియాలిటీ ఏంటంటే మీరు చుట్టూ ఉండే పరిసరాలని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తారు. నాకు అతడు సినిమా ఎలా ఆన్బోర్డ్ అయిందని ఒక ఐడియా నేను అనుకుంటున్నప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది సార్. త్రివిక్రమ్ అనే వ్యక్తి శ్రవంతి రవికిషోర్ వాళ్ళ బ్యానర్లో సినిమాలు చేస్తూ వాళ్ళ అసోసియేషన్ కూడా చాలా పెద్దది. వాళ్ళు అంత బాగా ఉన్నప్పుడు ఎక్కడో ఉన్న త్రివిక్రమ్ తీసుకొచ్చి మొదటి సినిమా ఇద్దామనే ఆలోచన చేశారంటే మీరు ఎంత అబ్జర్వ్ చేశారు త్రివిక్రమ్ గారిని అప్పుడు? అంటే అప్పుడు చాలా సినిమాలకి బ్యాక్గ్రౌండ్లో ఉండి వర్క్ చేసేవాడు ఆయన. సార్. సబ్జెక్ట్ సెలక్షన్ కానీ, సబ్జెక్ట్ వర్క్ చేయటం కానీ, లేకపోతే అతని సొంత సబ్జెక్ట్ అవ్వటం కానీ, ముఖ్యంగా స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కంప్లీట్గా అతనే చేశాడు. ఆ సినిమాలన్నీ సక్సెస్ అని చూసిన తర్వాత రోజు నేను ఆ బ్రదర్ కిషోర్ గారు ఇద్దరిని కలిసి కూర్చొని మనం నెక్స్ట్ పిక్చర్ త్రివిక్రమ్కి ఇస్తే ఎట్లా బాగుంటుంది, అతన్ని మనం డైరెక్ట్ కూడా చేయొచ్చు కదా, స్క్రీన్ ప్లే బాగుంటుంది, మాటలు బాగుంటున్నాయి, అన్ని రకాలుగా బాగుంది, మనం ఫస్ట్ టైం ఛాన్స్ మనం ఇద్దాము. అప్పటిదాకా అసోసియేషన్ అయితే లేదు మీకు త్రివిక్రమ్తో? ఎక్కడా కలవలేదు? ఎక్కడ కలవలేదు. కాబట్టి ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు అక్కడ పరిచయం చేసిన తెలుసు తప్ప అంతకంటే పెద్ద క్లోజ్ పరిచయాలు లేవు. అనుకున్న తర్వాత ఒక రోజు పిలిచాం, మంచి సబ్జెక్ట్ ఉంటే చెప్పండి సార్, మీకు డైరెక్షన్ ఇస్తాం,
ఫస్ట్ టైం డైరెక్షన్ మన దాంట్లో చేయండి, పెద్ద సినిమా తీస్తున్నాం అని చెప్పి. అంటే సార్ మీరు ఇచ్చినందుకు చాలాసార్లు సంతోషం అండి, కానీ మన రవికిషోర్ గారికి మాట ఇచ్చాము, దానికి మీరు ఒప్పుకునేటట్టే చేస్తాను, సెకండ్ పిక్చర్గా చేస్తానండి. అది ఎవరు హీరో అంటే పలానా హీరో అని. సరే అయితే ఎన్ని రోజుల్లో అయిపోతుంది అంటే నెలలో అయిపోతుందండి, నెల 15 రోజుల్లో షూటింగ్ కూడా అయిపోతుంది ఓకే అని అన్నారు. అయితే మేము ఈ లోపల సబ్జెక్ట్ అది మీరు చెప్పేస్తే సబ్జెక్ట్ ఓకే చేసుకొని మిగిలిన క్యాస్టింగ్ అంతా సెలెక్ట్ చేసుకుందాం అని చెప్పి అంటే వెంటనే చెప్పారు, ఇక్కడే కూర్చొని ఎదురుకుంటే ఇలాగే కూర్చొని సార్ చెప్తే నెంబరు 3 hours చెప్పారండి ఆ కథ. సార్ నేను మా బ్రదరు ముగ్గురే, ఎవరికి చెప్పేసి లోపలికి ఎవరు రావద్దు, డిస్టర్బ్ చేయొద్దని ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేసుకొని కూర్చొని సినిమా మా కళ్ళ కట్టినట్టు చూపించారు సినిమా, ప్రతి షాట్ ఎలా ఉన్నది అనేది చూసిన తర్వాత అప్పుడు అనిపించింది డెఫినెట్గా డైరెక్టర్గా కూడా చాలా మంచి పేరు తీసుకుంటాడు, సార్ స్క్రీన్ ప్లే బ్రహ్మాండంగా ఉంది, డైలాగ్స్ చాలా బాగున్నాయి అని అనుకున్నాం. బాగుందండి సినిమా, సబ్జెక్ట్ చాలా బాగుంది, హీరో గారికి కూడా ఒకసారి చెప్పాను, హీరో గారు చెప్పగానే ఆయన వెంటనే ఓకే చేశారు. ఆయన చేసిన తర్వాత నేనే అంతా అయిన తర్వాత సినిమా అయితే అద్భుతంగా ఉందండి, కానీ కొంచెం హీరో క్యారెక్టర్ బిగినింగ్ నెగిటివ్ క్యారెక్టర్ లాగా ఉంది, నాకు ఒక్కటే ఒక ఫస్ట్ చేయడానికి వీలవుతాను అంటే అయినా అన్నాడు. మా బ్రదర్ కిషోర్ కూడా వాళ్ళ ఇంటర్నేషనల్ సినిమాల్లో కూడా హీరో క్యారెక్టర్ నెగిటివ్ నుంచి స్టార్ట్ చేసి పాజిటివ్ తీసుకెళ్ళటం, అప్పుడు అది ట్రెండ్ స్టార్ట్ అవుతుంది అని చెప్పేటప్పటికి నేను కూడా కన్విన్స్ అయ్యాను. సరేనండి, నెగిటివ్ అంటే మరీ నెగిటివ్గా ఏం లేదు, క్యారెక్టర్ అలా ఉంది కదా అని చెప్పిన దాని మీద చేశారు. పర్ఫెక్ట్గా స్క్రిప్ట్ కూడా రాశారు. రాసిన తర్వాత మేము ఒకటే చెప్పాం, మేము తీసి నేను ఇప్పుడు 24 సినిమాలు తీసామండి, 24 ఒక సినిమాలో ఒక ఎత్తు, ఇది ఒక కొత్త తరహాగా మంచి డైలాగ్స్ తోటి మంచి స్క్రీన్ ప్లే తోటి మీరు ఫస్ట్ పిక్చర్ కాకపోయినా సెకండ్ పిక్చర్ అయినా మాదే కాబట్టి ఈ పిక్చర్ చేస్తారు, పెద్ద సినిమా చేస్తారు కాబట్టి ఇది మీరు ఎలా అనుకుంటున్నారో అలా తీసి దీంట్లో ఎక్కడ ఇంటర్ఫీర్ కావు, బడ్జెట్ విషయంలో కానీ టేకింగ్ విషయంలో కానీ మీకు ఏం కావాలంటే తీసుకునేది ఓపెన్గా ఆఫర్ ఇచ్చాం, దాన్ని ఆయన సద్వినియోగం చేసుకొని చాలా బాగా చేశారు సార్. అంటే కథ విషయం మీరు ప్రస్తావించారు కాబట్టి నాకు డౌట్ సార్, మీరు కృష్ణ గారితో చాలా క్లోజ్ అసోసియేషన్ ఉంది మీకు, క్లాస్మేట్స్ కూడా మీరు, అంటే కృష్ణ గారి అన్ని సినిమాలు చూసుంటారు మీరు, లేదా తెలిసి ఉంటుంది కూడా మీకు. రౌడీ అన్నయ్య అని చెప్పి కృష్ణ గారితో ఒక సినిమా ఉంది సార్, తమ్మారెడ్డి భరద్వాజ్ గారు డైరెక్టర్. ఆ సినిమా కథ మన అతడు సినిమా కథకి చాలా దగ్గరగా ఉంటుంది అనిపిస్తుంది. మీరు ఆ రౌడీ అన్నయ్య సినిమా చూసారు సార్? దాంట్లో రౌడీ అన్నయ్యలో కృష్ణ గారు లాయర్, తను హ్యాండిల్ చేసిన ఒక కేసు వల్ల ఒక కుటుంబానికి అన్యాయం జరగద్ది, అది తెలుసుకొని నిర్మలమ్మ ఇక్కడ ఉంటారనమాట. నిర్మలమ్మ ఇంటికి వచ్చి ఆ కుటుంబం మొత్తానికి న్యాయం చేస్తారనమాట. ఆ ఊర్లో ఆ కుటుంబానికి ఏం సమస్యలు ఉన్నాయో అవన్నీ సాల్వ్ చేసి, నిర్మలమ్మ గారి మనవడు కాకపోయినా సరే, నువ్వు మనవడు కాకపోతే ఏమి నాకు అంత మంచి చేసావు అని చెప్పేసి క్లైమాక్స్ సీన్స్. సేమ్ మన అతడిలో కూడా తన వల్ల ఆ కుటుంబానికి నష్టం జరగదు కాబట్టి ఇంగ్లీష్ పిక్చర్స్ సార్ వాళ్ళు ఒక దగ్గర ట్రీట్ చేసుకుంటారు, ఈయన ఒక దగ్గర ట్రీట్ చేస్తుంటారు సార్. బట్ థ్రెడ్ మాత్రం ఒక ఇంగ్లీష్ పిక్చర్ నావల్లో దాన్ని బేస్ చేసుకుని సార్. అండ్ ఇప్పుడు ఈ రిలీజ్ విషయానికి వస్తే నిన్న ప్రెస్ మీట్ జరిగింది సార్, మనకి 2 days బ్యాక్ ప్రెస్ మీట్ జరిగింది. ఆ ప్రెస్ మీట్లో కూడా మాట్లాడుతూ ఈ సినిమాకి వచ్చే కలెక్షన్ కానీ ఏదైతే రెవెన్యూ ఉందో అదంతా కూడా మహేష్ బాబు ఫౌండేషన్కి వెళ్తుంది అని చెప్పేసి చెప్పారనమాట, మీరు నిర్మాత. సో ఇక్కడ వచ్చే రెవెన్యూ అటు పంపించడానికి కారణం ఏంటి సార్? కారణం ఏమీ లేదు, దీని మీద మేము ఏదో లాభం వస్తుంది అనేది ఎక్స్పెక్ట్ చేయట్లేదు సార్. సినిమా బాగుంటుంది, డెఫినెట్గా బాగా సక్సెస్ అవ్వాలి సార్. మేజర్గా ఇది దాదాపు 2 సంవత్సరాల నుంచి అడుగుతున్నారు, రీరిలీజ్ చేస్తూ ఉంటే అదేంటి ఇదండి మీరు ఇవ్వాలండి, మాకు అవుట్లెట్ ఇచ్చేయండి, మేము కొనుక్కొని మేము చేస్తాం, అది చాలా ఆఫర్లు వచ్చినాయి. తర్వాత చూద్దాం అంటే ఈ 2 ఏళ్ళు ఇట్లా పొలం చేసుకుంటూ వచ్చాం. తర్వాత ఇప్పుడు ప్రసంగం చేస్తున్న వాటి వీళ్ళందరూ కూడా మంచి ఉత్సాహవంతులు యువకులు, ఆల్రెడీ కొన్ని సినిమాలు తీసి సక్సెస్ఫుల్గా అన్నారు, చరిత్ర కూడా బాగుంది. ఇవన్నీ కూడా చూసిన తర్వాత సరే ఇద్దాం లేదనుకొని అప్పుడు వాళ్ళతో డిస్కషన్లోనే చెప్పాం, 20 ఏళ్ల క్రితం తీసిన సినిమా ఇది, అప్పటికిప్పటికే టెక్నాలజీ చాలా మారిపోయింది, మరి అప్పటికి ఆ నెగిటివ్లు ఎలా ఉన్నాయో కూడా తెలియదు, మరి దీన్ని అప్గ్రేడ్ చేయాలి, ఇప్పుడున్న సౌండ్ సిస్టమ్ డాల్బీ సిస్టమ్ అప్గ్రేడ్ చేయాలి,
ఇవన్నీ చేయాలి కదా, చేస్తాము అంటే టెక్నికల్గా అంటే ఓకే అన్నారు వాళ్ళు. ఉమ్, ప్రసాద్ ల్యాబ్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఇందాక వచ్చింది అమ్మాయి, మా తమ్ముడు గారు అమ్మాయి ప్రియాంక. అవును సార్. ప్రియాంక బాధ్యత తీసుకుంది. ప్రియాంకకి బాగా నాలెడ్జ్ చాలా ఉంది. అమెరికాలో సినిమా ఇండస్ట్రీ గురించి చాలా, అంటే అక్కడ తను మాస్టర్స్ చేయడానికి వెళ్ళి సార్. ఒక 4 years అక్కడ సినిమాస్లో వర్క్ చేసింది. కాబట్టి దానికి టెక్నాలజీ గురించి బాగా తెలుసు, బిజినెస్ గురించి బాగా తెలుసు, అన్నీ కూడా తెలుసు. దీన్ని మనం ఒక లాభం అనేది ఏంటి అనేది మనం చూడొద్దు. ఉమ్, ఇందులో మనకు అక్కర్లేదు, అసలు లాభం కూడా ఏం అక్కర్లేదు. దీన్ని అద్భుతంగా చేయాలి అని అనుకున్న తర్వాత ఈ సూపర్ 4Kకి ఓకే. చేయించాం దానికి. సౌండ్ కూడా డాల్బీకి చేంజ్ చేస్తాం. డాల్బీకి చేయించాం. దాని మూలంగా ఏమైపోయిందంటే ఇవాళ కొత్తగా ఇప్పుడు తీసిన సినిమాలాగానే ఉంటుంది మీకు. కలర్స్ కానీ ఇది కానీ ఎవ్రీథింగ్. సార్ మీరు అతడు సినిమాకి టెక్నికల్గా ఎన్ని హంగులు అద్దినా అసలు బేసిక్గా దాని సోలే ఈ తరానికి సరిపోయేది. అంటే మీరు కూడా అన్నా నేను ఆ, ఏమంటే ఇంకో 10 ఏళ్ళ తర్వాత తీయాల్సిన సినిమా ఇవాళ తీస్తారు మీరు. ట్రెండ్ మార్చాలి కదండి మనం ఆ, అన్నారు ఆయన. అందుకే చెప్పింది మళ్ళీ మేము ఇంటర్ఫీర్ అయితే సార్ మళ్ళీ మాది ఓల్డ్ స్కూలు, ఫ్యామిలీ ఓరియంటెడ్ ఇట్లాగా ఉంటుంది. సార్. ఇది మీరు న్యూ ఇదిగా తీసుకున్నారు కాబట్టి మీరు ఎలా అనుకుంటున్నారో అలా చేయండి, ఉమ్. మేము ఎవరో ఇన్వాల్వ్ కావు అని చెప్పుకోవాలి. సార్ ఈ సినిమాని ఇప్పుడు రిలీజ్ చేస్తున్నామని చెప్పి మహేష్ బాబు గారికి చెప్పినప్పుడు ఆయన రియాక్షన్ ఏంటి? ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఓకే. డెఫినెట్గా చాలా బాగుంటుంది అనేది. ఉమ్, అంటే ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్, యంగర్ జనరేషను సినిమాలు టీవీలో చూశారు, ఈ సినిమా చాలాసార్లు అవును. చూశారు, కానీ ఆ బిగ్ స్క్రీన్లో చూడలేదు. ఉమ్, అందుకని దీన్ని ఒకసారి బిగ్ స్క్రీన్లో చూపించే అవకాశం ఇవ్వాలి, ఉమ్, టెక్నికల్గా కూడా దీన్ని అప్గ్రేడ్ చేసి ఇవ్వాలి, ఉమ్, ఇవాళ తీసిన సినిమాలాగా అనిపించాలి సార్. అనే ఆలోచనతో వచ్చి ఇవన్నీ కూడా చేస్తామండి, చేస్తాం. ఇందులో డబ్బుల గురించి కూడా మేము ఆలోచించట్లేదు, సార్. అది దాని గురించి కూడా ఆశించట్లేదు అని అంటే తర్వాత వాళ్ళు ఇచ్చిన ప్రపోజల్ కూడా ట్రస్ట్కి జరిగితే ఓకే అండి అని చెప్పి మేము నాకు కూడా ఏం అభ్యంతరం లేదు సార్. అని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే వచ్చేదానికి సద్వినియోగం కోసం మనం దీన్ని ఒక మంచి పని చేయాలనే ఆలోచన మహేష్ బాబు వాళ్ళు అనుకున్నందుకు సార్. డెఫినెట్గా మా సైడ్ నుంచి ఏం కావాలో మేము రెడీ చేయండి అని చెప్పి. సార్ సార్ అంటే మహేష్ బాబు గారి ట్రస్ట్ ప్రస్తావన వచ్చింది కాబట్టి నేను కాస్త అతడు నుంచి కాస్త డీవియేట్ అయ్యి ఒక చిన్న క్వశ్చన్ అడుగుతున్నాను సార్. కృష్ణ గారిని మీరు చూశారు, చాలా సందర్భాల్లో ఇండస్ట్రీ మొత్తం ఉంటుంది, చాలా సందర్భాల్లో మీరే చెప్పారు ఇండస్ట్రీలో దేవుడు అంటే మనిషి ఎవరైనా ఉన్నారంటే కృష్ణ గారు అని చెప్పేసి. ఆయన కడుపును పుట్టిన బిడ్డ ఈరోజు 4,000 మంది పిల్లలకి హార్ట్ ఆపరేషన్ చేయించారు, కొన్ని గ్రామాలను దత్తత తీసుకుంటున్నారు. అంటే ఒక మనిషి ఋషి అయితే ఎలా మారిపోతాడో అలాంటి మైండ్ సెట్తో ముందుకెళ్ళిపోతున్నారు. మీలాంటి పెద్దలందరూ ఎలాగో సపోర్ట్ చేయడానికి బ్యాక్ బోన్గా ఉంటూనే ఉన్నారు. సో మహేష్ బాబు గారి ప్రస్థానం అంటే అతడు సినిమా చేసినప్పుడు ఒక యంగ్స్టర్ని చూసుంటారు మీరు, ఈరోజు ఆయన జర్నీ శిఖరాగ్రంలో ఉంది. సో అలా ఆ మహేష్ బాబుని ఈ మహేష్ బాబుని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది సార్? యాక్చువల్గా కృష్ణ గారు నేను క్లాస్మేట్స్, మీరు కూడా ప్రస్తావించారు, మీ ఏలూరు కాలేజీలో క్లాస్మేట్స్. అప్పుడు ఇద్దరు కూడా కొంచెం అంటే కామ్గా క్వైట్గా ఉండేవాళ్ళు, అందరినీ ముందు బెంచ్లో కూర్చోబెట్టి అల్లరి బెంచ్లో వెనక కూర్చోబెట్టి, ఓకే. ఆ విధంగా మీ ఇద్దరం పక్కన ఫస్ట్ బెంచ్లో కూర్చునేవాళ్ళం. మీ ఇద్దరు రాముడు బుద్ధిమంతుడు. ఇప్పుడు కూడా ఇద్దరు రాముడు బుద్ధిమంతుడు అంటాడు. ఇద్దరు కూడా ఓకే. అల్లరి చేయటం కానీ, గొడవలు చేయటం కానీ, ఏదో విజిల్స్ చేయటం కానీ, లేకపోతే అటెండెన్స్ అయిన తర్వాత మెల్లగా జారుకొని బయట పోవటం కానీ. ఓకే. ఎందుకంటే ఆ బ్యాచ్లు వేరు, అందుకని ఆ బ్యాచ్లు అందరూ వెనక కూర్చోబెట్టేవారు. ఓకే. అందుకని పర్ఫెక్ట్గా క్లాస్కి రావటం, క్లాస్లో కూర్చోవడం, చెప్పిన పాఠం పూర్తిగా వినటం, క్లాస్ అయ్యే వరకు కూడా వెళ్లకుండా బయటకు ఏదో యూరిన్ వెళ్తారండి అదేంటి ఇదండి అని మాటలు కూడా లేకుండా అవన్నీ కూడా పర్ఫెక్ట్గా చేసేవాళ్ళం అని చెప్పి అలాంటి వాళ్ళు ఒక 6-7 మందిని సెలెక్ట్ చేసుకొని మాకు ఇట్లా 2 వరుసలాగా ఉండేవి. ఒక వరుస బెంచ్లో మేము ఉండేవాళ్ళం నలుగురు, ఇంకో వరుస బెంచ్లో ఇంకో నలుగురు, ఇట్లా చాలా పర్ఫెక్ట్గా చేసాం. అప్పుడు అనేవాడు అనమాట ఆయనకి మొదట్లో కూడా ఆయనకి కూడా సినిమాకి అవ్వాలని లేదు, సినిమా యాక్టర్ అవ్వాలనే ఆలోచన అది కూడా ఏం లేదు. ఇప్పుడు కంటే చాలా అందంగా ఉండేవాడు, చాలా అసలు ముట్టుకుంటే మార్చిపోతాడేమో అని అంత కలర్లో ఉండేవాడు. మంచి జుట్టు, ఎక్సలెంట్ జుట్టు, నొక్కుడు జుట్టు లాగా ఉండేది, అట్లా ఉండేవాడు. చాలా తక్కువ మాట్లాడేవాడు. ఒకసారి అక్కినేని నాగేశ్వరరావు గారు వచ్చారు అక్కడికి. నాగేశ్వరరావు గారు 60 సంవత్సరాల ఫంక్షన్ వజ్రోత్సవం చేశారు. ఆయన 60 సినిమాలు రిలీజ్ అయిన తర్వాత అది వచ్చినప్పుడు మా ఏలూరు కాలేజీలో గెస్ట్కి వచ్చాడు. అందరూ వెళ్ళి కూర్చున్నారు. అయిన తర్వాత ఆయన మాట్లాడేసారు, అందరూ సపాట్లు కొట్టాము.
తర్వాత వెళ్ళిపోయేటప్పుడు ఎవరికి వాళ్ళే వెళ్ళిపోయి సార్ ఆటోగ్రాఫ్ రకరకాలుగా ఆటోగ్రాఫ్లు అయ్యేది ఓకే. చేసిన తర్వాత కృష్ణ గారికి ఆలోచన వచ్చింది, సినిమా యాక్టర్ అవ్వబట్టి కదా ఇంత క్రేజ్ వచ్చింది, ఇంత వచ్చింది, ఓకే. మనం కూడా ఎందుకు అవ్వకూడదు హ్మ్. అనే ఆలోచన మొట్టమొదటిగా అక్కడికి వచ్చి ఆయన ఎక్స్పెక్ట్ చేశాడు. ఓకే. సినిమా యాక్టర్ ఇంత బాగుంది, నాకు కూడా అవ్వాలి ఉంది అని. హ్మ్. ఇప్పుడుగా నీ పర్సనాలిటీకి నీ అందరికీ డెఫినెట్గా మంచిగా ఇది అవుతుంది. ఆ టైంలోనే కొల్లేటి కాపురంని మన డైరెక్టర్ పేరేంటి తిలక్ గారు, ఓకే. తిలక్ గారు ఎడిటర్, మంచి ఎడిటర్ అయినా ఎడిటర్గా డైరెక్టర్ కూడా అయ్యాడు. కొన్ని సినిమాలు చేశాడు, మంచి మంచి సినిమాలు చేశాడు. రైటర్ చాలా రైటింగ్ కూడా చాలా బాగుంటాయి ఆయన పాత ఆ. సినిమాల్లో. అవును. ఆయన చాలా మంచి సినిమాలు చేశాడు. ఉయ్యాల జంపాల అవును. ఇవన్నీ కూడా చాలా మంచి సినిమాలు చేశాడు. ఆయన ఒకసారి ఆ కొల్లేటి కాపురం రిలీజ్ సందర్భంగా ఏలూరు కాలేజీకి వచ్చాడు ఆయన కూడా. ఓకే. వచ్చినప్పుడు ఇది చూశాడు. హ్మ్. చూసిన తర్వాత పిలిచాడు, పిలిచి ఏంటి సినిమాలో యాక్ట్ చేస్తావా అండి, చేస్తానండి అని ఆయన పిలిచాడు. ఆయన పిలిచి అడిగాడు. ఓకే. అంటే మంచి చూడటానికి చూడగానే అట్రాక్టివ్గా ఉంటాడు చాలా. హ్మ్. పిలిచి అడిగాడు, సినిమాలో ఇంట్రెస్ట్ ఉందంటే ఉందండి అన్నాడు. సరే అయితే ఇప్పుడు నా సినిమా అయిపోయింది, మళ్ళీ కొత్త సినిమా మొదలు పెట్టడానికి ఇంకా టైం పడుతుంది, నువ్వు ఇప్పుడు ఫైనల్ ఇయర్లో ఉన్నావు కదా, నువ్వు చదువు పూర్తి చేసుకొని నువ్వు నాకు ఫోన్ చేయని నెంబర్ అయ్యని ఇచ్చాడు. ఓకే. ఇచ్చే ఈయన తర్వాత చేశాడు, వచ్చేయమన్నాడు ఆయన. ఆయన వెళ్ళేటప్పటికి ఈయన సినిమా ఇంకా అప్పుడు కూడా రెడీ అవ్వాల, అందుకని బయట ఏమన్నా ట్రయల్స్ ఉంటాయి చేసుకుంటా ఉండు, నువ్వు నాటకాల్లో లేదు కాబట్టి హ్మ్. నాటకాలు వేస్తూ ఉండు అని చెప్పి సోమన్ బాబు గారు, కృష్ణ గారు, సరే. ఇంకా బ్యాచ్ ఉన్నారు కొంతమంది, వాళ్ళందరూ నాటకాలు చేసేవారు మెడ్రాస్లో. క్రాంతి కుమార్ గారు కూడా మీ బ్యాచ్ అనుకుంటా. క్రాంతి కుమార్ గారు కూడా బాగా, క్రాంతి కుమార్ గారు మా బ్యాచ్. ఇప్పుడు విజయేంద్ర ప్రసాద్ గారు, సార్ రాజమౌళి గారు ఫాదర్. father, ఆయన మా అవును. బ్యాచ్. తర్వాత ముఖర్జీ గారు అని ఒక ఆయన ప్రొడ్యూసర్, సమత ఆర్ట్స్ సార్. ఆయన, చటర్జీ గారు, వీళ్ళందరూ కూడా మా కాలేజీ వాళ్ళు. సార్. సరే అనుకున్నట్టుగా ముందు సక్సెస్ కాలేదు, యాక్టర్గా ఏమి విషయం రాలేదు. పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చేసిన తర్వాత ఆదిల్ సుబ్బారావు గారు పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు, కొత్త వాళ్ళు పెట్టి సినిమా తీస్తాను, హ్మ్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బాగున్నాడు అప్లై చేసుకుంటే, అప్పుడు ఈయన అప్లై చేశాను. హ్మ్. దానికి ఇంటర్వ్యూకి పిలిచారు, చూసారు, సెలెక్ట్ చేశాను. తేనె మనసు. ఫేమస్ అలా యాక్టర్ అయ్యాడు. నేను బాగా ఆయన ఏదైనా రిలీజ్కి వస్తే, విజయవాడ వస్తే ఫోన్ చేసేవారు, నేను వెళ్ళి కలుస్తూ ఉండేవాడిని. సార్. తర్వాత మా బిజినెస్ కోసం నేను కోయంబత్తూరు వెళ్ళాల్సి వస్తూ ఉండేది. కోయంబత్తూరు తిరిగి వచ్చినప్పుడు మెడ్రాస్లో ఒక రోజు ఆగిపోయి నేను కృష్ణ గారిని కలుసుకొని అక్కడ ఆయన ఆ రోజంతా గడిపి ఆ రోజు రాత్రి మెయిల్కి వెళ్ళి కొన్ని అలా చాలా మంచి సినిమాలు వస్తున్నాయి, తీస్తాను అన్నీ చెప్పేవాడు, డెవలప్మెంట్ అయ్యేది. సార్. అలాంటి వ్యక్తి స్వయం శక్తితో వచ్చాడు. వెనక బ్యాక్గ్రౌండ్ ఎవరు ఉండి చేసింది ఇది కాకుండా స్వయం శక్తితో వచ్చాడు. ఆ గుండుగేర్ సినిమాతోటి ఒకసారి 116 తోటి అసలు ఎక్కడికి వెళ్ళిపోయాడు. ఇంకా అన్ని ప్రయోగాలు కదా. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక్కసారిగా 15 సినిమాలు 18 వచ్చింది. హ్మ్. అక్కడి నుంచి అంత చేశాడు. ఇవన్నీ ఇప్పుడు మహేష్ బాబుకి వచ్చేటప్పటికి కృష్ణ గారి అబ్బాయి, బిగినింగ్లో అంతా కృష్ణ గారి ఆ అబ్బాయి లెగసీ అయితే ఉంది. ఆ లెగసీ అయితే ఉంది. లెగసీ ఉంది కదా, అది ఒకటి బాగా హెల్ప్ చేసింది. హ్మ్. తర్వాత ఇతనికి బాగా ఇంట్రెస్ట్ అని చెప్పి యంగ్ హీరో చిన్నప్పటి నుంచి కూడా క్యారెక్టర్లు అవును. చేశాడు. మేము ముగ్గురు కలిపి ఒక సినిమా కూడా చేసాం, సినిమా పేరు గుర్తులేదు నాకు, సార్. బ్రదర్స్ లాగా చేసాం. ఓకే. అందులో కూడా ఫైట్స్ గీట్స్ ఇవన్నీ కూడా చేశాం. హ్మ్. అప్పుడు అనుకున్నాం మహేష్ బాబు కూడా చాలా పెద్ద యాక్టర్ అయిపోతాడు, కృష్ణ గారు లాగా పెద్ద యాక్టర్ అవుతాడు హ్మ్. అని ఊహించాం. అందుకంటే కూడా ఎక్కువగా